ఎంత పరాభవము జరుగుతున్నది. ఇట్టి అవస్థ ఎందును ప్రాణపతి నీవు నా అండనుండవైతివి. ఆయనను విచారించిన తప్పేమన్నది? పడతి పడతి యవ్వతివే రాలు కరగన్నా పోవుచున్నావో నీ కొడుక? అవునా? పాపం యగానగతించే ఎవరు నీకు చుట్టములేరా? ఈ నడిరేయన్ వంటిగా ఎట్లు వచ్చింది మొచానోనికి చిత్రమయ్యడు ఈ రీతి పఠింపు ఏడ్చి ఫలమే మీ ఏమైనను ఇప్పుడు మౌనం వహించిన కార్యం ఆయనను మాట్లాడారు. పురుషవరేణ్య నీవెవడవో పసనంబు లోపలందిరిగెడు భూతనాథుడవో దీనన సాకలనన్ కృషించి నన్ను కరుణానుగ్రహించుట
పుత్రుడను కాను పూత్రుడను కాను. ఈ వల్లకోటి ఎందు కావలని కాయవాడను. కానీ సాహసము చేసి ఈ అత్రోత్తమ తోడలేక కాడికెట్లు వచ్చింది చెప్పుము. ఓ మహానుభావుడా, నేను ఈ కాశీపురం బ్రాహ్మణుడి దాసినయ్యా. దాసువా? అవునయ్యా. పేరు? నా పేరు హంసనారి అని. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు అయ్యా. అడవికి పోయి కట్టెలకు సాదులు తెమ్మన రేడియానా అయ్యడ కరుదేరా నాదు దురదృష్టంబు చే పెనుబాము చేత ఈ కొడుకునకు ఈ నవాంగజనకు మరణము గటిల్లనయ్యా. నా పడు దురవస్థ అయ్యా, నా పడు దురవస్థ ఏమని పలుకుచు దుఃఖము పొంగి పొల్లడెన్ అనగా ఏమి ఈ మానిని చూసినప్పుడండి, ఈ మానిని చూసినప్పటి నుండి నా హృదయం కారణముక దుఃఖ సంకలం ఒకటి విశేషించి ఈ అలివేణి నోట భజించని ఒక్కటమ్మా అలివేణి నోట భజించని ఒక్కొక్క మాట ఒక్క వజ్రోయుధమై తెగించడు శిలాపతిగా నాదు మానసమ్ము. మాట పొందికయో వెల్గు తెరంగును దంతమెల్లా ఇసి అనరాదు కాని చంద్ర అని నే అనరాదు కానీ కర్త మక్కువదంతం వల్ల మందభాగ్యుడనైనా నాకే తగిలి వస్తున్నట్లున్నది. చనిపోయిన వీడు నాయన నీకు దీర్ఘారాగక నాయన, నీకు మంగళం ప్రతిగతగాక నాయన. మా లోహితాసుడేమో నిశ్చయముగా మా లోహితాసుడేమో నాయన, నీకు దీర్ఘారోగ్యములు కాక, నీకు దీర్ఘారోగ్యములు కలుగాక. అయినను వీడెవడైనా నాకేమి నా విధి అందు నేను విధముగా ప్రవర్తింపరాదు కదా. మానిని అయ్యా, ఓ మానిని అయ్యా, నువ్వు యువతవైతే నాకేమి, కానీ నా ఆజ్ఞ లేకుండా చౌ మీద తెచ్చింది ముందు చెప్పుము. పూజ్యుడా, శవదహనమును కూడా ఒక రాగిన కావాలనా? శవదహన మనకి ఆజ్ఞలు ఉంటాయి. ఇక్కడి కర్తములు బొత్తిగా గుర్తెనుకున్నవి ఎరుగునయ్యా. ఎవరు కాని తగింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన కానీ నేను ఈ ధనము చెల్లించను. నీవు పలు తెగుదాలని ఇప్పుడైన తెరవా పరవయ్యను మాకు పెదవు ఈ కుమారుని కలే అయ్యా, అంత
ఉంటదనక పోవా సూదినైనంతలబోయక బోలకుండునా కాదనే పటికి పోవితది ఇంకా తలందు మిదట ఓదయమయం ఎరుగుక చేసిన నా నేరమును మన్నింపము విప్పురు నింట నోడిగమ చేసుకుని గాని గాసవాసములు జరిగని నిలిపేదరాదు నేను ఏ మూలమును నీకు కాటు సంగుంపు చెల్లింపగలనయ్యా నేను ఎంత ఎన్నమో వహింపవలసి వచ్చేగల మానిని నువ్వు పేదరాలమైన మాకేమి భాగ్యవంతురాలమైన మాకేమి భాగ్యమున్నను నాకు రావలసిన దుఃఖము కంటే నేను ఎప్పుడు ఎక్కువ అపేక్షించను మాడ ఒకటియు పిండము దొడ్డలంబులు నాకు పాతయు నాకు ఇచ్చిన కానీ నేను ఈ శవమును దహింపని నువ్వు నన్ను కఠినాత్మని ఎంచినను సరియే కులధర్మమ్మల్ని వేయటం పుచ్చి ఈ రీతిని కాటి కాపరతల మధ్య జీవిస్తూ ఈ చందాల రాసిన కరణ హరపద పూజకుం తొలగి అంచదు గొలిపి కులాభిమానములు తరుగున వెచ్చ వ్యక్తి హరిచందన కీర్తులను ఏటబుచ్చి అంతటి అధికారమిచ్చి దుష్కరమగు వల్లకోటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధికి కరుణతలంపవెక్కడి అయ్యో ఎవరైనా ఏమీ దీనరక్షణ తప్పు కాదు కదా అయ్యో నేను ఇది వరకే విన్నవించుకుంటున్నా కదయ్యా అయ్యా నా యొద్ద నీకిచ్చుటకేమున్నదయ్యా ఉన్నత పదవులు బాసి నేను శరీరం మాత్రం విభవనై ఉన్నాను నీకు ఇది వరకే విన్నవించుకుంటుంది కదయ్యా నీకేల దయరాదయ్యా నీకేల దయరాదు నీ వద్ద ఏమినూ లేదా ఏమినూ లేదయ్యా ఏమినూ లేదా ఏమినూ లేదయ్యా ఏమినూ లేదా ఏమినూ లేదు ఉన్నావు కానీ తెగ నమ్మకకి ఏమున్నదయ్యా ఏమినూ లేదా ఏమినూ లేదయ్యా చెబుదానా ఉన్నావు కానీ ఏమిటయ్యా అది మాంగళ్యము కాబోలు అది మాంగళ్యము కాబోలు అది మాంగళ్యము కాబోలు దానినే ఏదలకైనా నీ సుమునికై ఎక్కించిన చల్లదే. అయ్యో దైవమా 2000 శ్రేష్ఠుడకు వశిష్ఠ మహర్షి ప్రభావమ్మచే విరాజిల్లు నా పతికి నక్క అన్నిలకు గోచరము కాని నా మంగళసూత్రం ఒక చండాలు కాదు కాదు ఇతడు చండాలుడు కాదు నా పతి హరిచంద్రుడే ఆయనను ఒక్క మారు పరికించి చూచెదా అయ్యో అయ్యో అడిగో గుళికరాళ్ళపై పరుణ్ణి ఉన్నాడు మన లోహి కాకుండా అయ్యో స్వామి
ఇప్పుడు నేను ఏ పాటి సహాయం చేయగలుగుతుంది నీకు? ఎట్లనో మీ దర్శనకి చేయి మా స్వామికి వచ్చిన పాతయు మాడియు సంపాదించగలరు. అంతదనక కుమారుని దేవి శీఘ్రముగా పోయిన అయ్యా, మీరు నేర స్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా? ఈమె చంద్రమత అయ్యా. చంద్రమతి మాకు తెలియదు. ఇదిగో రాజుగారు శిక్షితమో ఇదిగో కలవ. దేవి, నీవు శిశువంతునివా? కాదు స్వామి, ఆనాడు అట్లు మీ చేయి సెలవందుకొని పోచుండగా దానిలో ఒక బాలశవం నా కాలికి తగిలింది. అది మనలో హితాసుదేవునని పరికించుచుండగా ఆ చోటికి రాజభటులు వచ్చి, ఓసే పాపాత్మురాల, రాజబిడ్డ నేల చంపితివేరని నగల మూట ఒకటి నా ఒడిని పట్టుకున్నాను. అత్తలో రాజు న్యాయాలు విచారించక నా తల నరకమని ఆజ్ఞాపించింది. ఇది ఏ నాధానా నిందకు కారణం ఇదే. అగటగట ధర్మవరకు తేటి ఎంతటి కానికాలము సంభవించినది. తాను చిత్తంబు మెప్పింపవలనని సేవకులు ఎవరిపైనలో నేరం ఆరోపింపుతోనని నిరపరాధులు సాపరాధులకు చేసిన ఇసంటి కాశీపురపు రాజులు గుండిననేమి మండిననేమి జగదేక పావనివి ఈ అన్యాయపు నింద రాజు నిర్భయుడే యోగ్యములు చూడనే లోకం వంతయు అస్తమించనే దయానుండైన దేవుళ్ళు లేనే కాపాడగా మానినేమని పదిల వరకము ఏకాగ్రతములయముక్తిన్ భక్తి కడసారి ఆ భగవంతుమూర్చి నేత్రయుక్తంబు మోర్చి ధ్యానించుకుమ్మో గతం వెల్ల మరచిక్కం. గురువే
పూనిక మానత్రమనే మరణం విడచితి రాజ్యమైన స్వరవింగుల కాంతలనైనా